తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ భాషలందరికీ కూడా 2026 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా, ఈ కొత్త సంవత్సరం అంతా కూడా మీ జీవితంలో సకలైశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అని, సమస్త కోరికలు నెరవేరాలి అని, ఉన్నతమైన స్థాయిలోకి మీరు అందరూ వెళ్ళాలని, ఐరారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మా గాయత్రి అమ్మవారిని ప్రార్థన చేస్తూ, అయితే ఈ 2026 సంవత్సరం నూతన సంవత్సరం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ముఖ్యంగా ఏమిటంటే కనుక ఈ 2026 జనవరి నుండి 2026 డిసెంబర్ వరకు కూడా గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయి, దాన్ని బట్టే కదా మనకు మొత్తం ఈ యొక్క జాతకం ఆధారపడుతుంది. అంచేత గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయి ముందర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే గురుడు జనవరి అంటే ముఖ్యంగా జనవరి నుంచి జూన్ దాకా కూడా 1వ తారీఖు వరకు కూడా మిథునంలో ఉంటాడు. తర్వాత కర్కాటకలో ప్రవేశం చేస్తాడు. ఎందుకంటే ప్రధానమైనటువంటివి ఎక్కువగా మారేటటువంటి గ్రహాలు ఏమిటంటే కనుక గురుడు, శని, రాహువు, కేతు అనేటటువంటి లాంగ్ టర్మ్ కానీ మారవు. అంచేత ప్రధానంగా వాటిని ఉద్దేశించి ప్రధానంగా ఎక్కువ మనం ఈ ఫలితాలు, సంవత్సర ఫలితాలు చెప్పుకుంటాం కాబట్టి, అలాగే గురుడు ముఖ్యంగా మళ్ళా జూన్ 2వ తారీఖు నుండి అక్టోబర్ 30వ తారీఖు వరకు కూడా కర్కాటకలో ఉండి తర్వాత సింహంలోకి ప్రవేశం చేస్తున్నాడు గురుడు. అలాగే శని ఏం చేస్తున్నాడు, శని ఎక్కడ ఉంటున్నాడంటే కనుక ఈ సంవత్సరం అంతా ఇంకా మీనంలోనే ఉంటాడు. పెద్ద ఈ సంవత్సరం మార్పు లేదు శనిలో. అయితే రాహువు ఈ సంవత్సరం డిసెంబర్ వరకు కూడా కుంభంలో ఉంటాడు, తర్వాత మళ్ళీ తిరిగి మకరంలోకి ప్రవేశం చేస్తాడు. కేతు ఈ సంవత్సరం డిసెంబర్ వరకు కూడా సింహంలో ఉంటాడు, తర్వాత మళ్ళీ కర్కాటకలోకి ప్రవేశిస్తాడు. మిగతా రవి కానీ లేకపోతే కుజుడు కానివన్నీ కూడా నెలకి 45 రోజులకి అలా మారిపోతూ ఉంటారు. చంద్రుడు అయితే 2.5 రోజులకు ఒకసారి మారిపోతూ ఉంటాడు. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా ప్రధానమైనటువంటి గ్రహాలు గోచార రీత్యా ఈ మార్పులు చేర్పులు ఈ రకంగా ఉన్న కారణం చేత, ఈ గోచార గ్రహగతుల కారణం చేత అసలు ద్వాదశ రాశుల వారికి కూడా నూతన సంవత్సరం ఎలా ఉండబోతోంది అనే సంపూర్తి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ రకమైనటువంటి ఈ గ్రహస్థితిని పరిశీలించినట్లయితే కనుక ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి 2026 నూతన సంవత్సరంలో జనవరి నుండి డిసెంబర్ దాకా ఈ సంవత్సరం అంతా కూడా కొంచెం మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి మీకు కూడా. అయితే అనుకున్నది మాత్రం బాగా సాధిస్తారు, బాగా కఠినంగా శ్రమిస్తారు, అందాన్ని ఇష్టపడతారు, భోగపరమైన వస్తువులు కొంటారు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఆన్లైన్ షాపింగ్లు చేస్తారు, ఇష్టమైన ప్రదేశాలు తిరుగుతారు, ప్రేమించిన వాళ్ళతో కలుస్తారు, ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి, ప్రేమించిన వ్యక్తితో కలయికలు కనపడుతున్నాయి. అలాగే అందానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు, ఆరోగ్యానికి, వ్యాయామానికి, ఆహార నియమాలు పాటించడానికి, శారీరక సౌష్ఠకానికి, శారీరక సౌందర్యానికి ఎక్కువ ప్రాధాన్యత మాత్రం ఖచ్చితంగా ఇస్తారని చెప్పచ్చు. ముఖ్యంగా భోగలాలస అంటే ఇష్టమైన ఆహార పదార్థాలు తినడం, భోగాన్ని అనుభవించడం, సుఖాన్ని అనుభవించడం, వీటి పట్ల ఆసక్తి మాత్రం మీకు బాగా పెరుగుతుంది. అయితే శారీరక సౌఖ్యము, అలాగే కొత్త నిర్ణయాలు తీసుకోవడము, అలాగే జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి పెట్టుబడులు పెట్టడం మీకు లాభిస్తుంది అని చెప్పచ్చు. స్త్రీలకు కూడా సౌందర్యం పట్ల ఆసక్తి, ధనపరమైనటువంటి ఆసక్తి బాగా పెరుగుతుంది. అలాగే ప్రయోగాత్మకంగా ఆలోచించడం కానీ, ప్రయోగాలు చేయడం కానీ, నిర్ణయాలు తీసుకోవడం కానీ కూడా మీకు బాగా లాభిస్తుంది, కలిసి వస్తుంది అని చెప్పచ్చు. నమ్మక ద్రోహాలు ఉన్నాయి, జాగ్రత్త. నరదిష్టి కూడా బాగా ఎక్కువగా ఉంది, జాగ్రత్త. ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి, వ్యామోహాలకి దూరంగా ఉండండి, అలాగే శత్రువులకు దూరంగా ఉండండి, వ్యసనాలకి వాటికి ఇంకా దూరంగా ఉండండి. ప్రయాణాలు చేసేటప్పుడు లేదా బళ్ళు నడిపేటప్పుడు, వాహనాలు నడిపేటప్పుడు ఎక్కువ స్పీడ్గా వాహనాలు నడపకండి, ప్రమాదాలు ఎక్కువ కనపడుతున్నాయి. అలాగే మీరు తీసుకునే నిర్ణయాలు కానీ లేదా ఆర్థిక లావాదేవీలు కానీ బాగా సజావుగా సాగుతాయి. అప్పులు తీర్చడం కానీ, కొత్త రుణాలు తీసుకోవడం కానీ, వ్యాపారాలు పెట్టడం కానీ, ఇండస్ట్రీలు, ఫ్యాక్టరీలు పెట్టడం కానీ, లేదా వాటికి సంబంధించిన అనుమతుల విషయంలో కానీ చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. అలాగే ఎంతటి కష్టమైనా, ఎంతటి సమస్య అయినా సరే తెలివితేటలతోటి, సామర్థ్యంతో వాటి నుంచి బయటపడగలుగుతారు. అలాగే చూడడానికి ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలిగి ఉండడం, చక్కని వాక్పటిమ, అందరినీ ఆకర్షించుకునేలా మాట్లాడడం, అలాగే ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకోవడం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగడంతో పాటుగా మీరు నిరంతరం ఏదో ఒక రకంగా ఎదగాలని మాత్రం ఆశపడతారు. దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య ఉండే సమస్యలు చాలా శాతం తగ్గుతాయి. కుటుంబపరమైనటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. పరోపకార స్వభావం, ఎవరికైనా సరే సహాయ సహకారాలు కూడా బాగా అందిస్తారు అని చెప్పచ్చు. అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి లాభాలు, అందరితో మిత్రత్వం కలిగి ఉండడం, స్త్రీలకి సంతానంతో, కుటుంబంతో సఖ్యత పెరగడంతో పాటుగా కర్తవ్యభావం, పనిభావం బాగా పెరుగుతుందని చెప్పచ్చు. మీరు కొనాలనుకున్న గృహం కానీ, కొనాలనుకున్న స్థలం కానీ, పొలం కానీ కొనడానికి చక్కని ధనం లభించడం కానీ, అవకాశాలు రావడం కానీ జరుగుతుంది. గృహం లేని వారికి గృహలబ్ధి అయితే ఖచ్చితంగా కనపడుతోంది. చురుకుతనము, జ్ఞాపశక్తి బాగా పెరుగుతాయి. మనసులో ఉండేటటువంటి కష్ట సుఖాలు ప్రేమించిన వాళ్ళతో పంచుకోగలుగుతారు. జీవితాన్ని మలుపు తిప్పే నిర్ణయాలు అయితే తీసుకోగలుగుతారు. విదేశాలు వెళ్ళాలనుకునేటటువంటి వారికి చక్కని అవకాశాలు అయితే రాబోతున్నాయని చెప్పచ్చు. అలాగే తెలివితేటలతో కూడుకున్నటువంటి పెట్టుబడులు పెట్టడం లేదా మంచి నిర్ణయాలు తీసుకోవడం బాగా కలిసి వస్తుంది. కొత్త వారితో తొందరగా సంబంధ బాంధవ్యాలు పెంచుకోగలుగుతారు.
అలాగే ఎదుటివారు మిమ్మల్ని ఇష్టపడేలా వ్యవహరిస్తారని చెప్పొచ్చు. గృహంలో సౌఖ్యం కనపడుతోంది. ఎక్కువ సమయం కుటుంబంతో గడపడానికి బాగా ప్రాధాన్యత ఇస్తారని చెప్పొచ్చు. మనసులో ఉండేటటువంటి భావాలన్నీ కూడా ప్రేమించిన వాళ్ళతో పంచుకుని ప్రేమికుల మధ్య సఖ్యత పెరిగి వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఇంట్లో ఎవరైనా సరే మీ పెళ్లికి ఒప్పుకోకపోయినా కూడా మీరు చాలా కూర్చోబెట్టి మాట్లాడగలిగి ఒప్పించగలిగే ప్రయత్నాలు చేస్తారని చెప్పొచ్చు. అర్థం కాని సబ్జెక్టుల పట్ల కూడా మీకు బాగా ఎక్కువ కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది. మాట తీరు, అద్భుతమైన మాట తీరు. ఎవరైనా పిరికి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళని ఏదైనా చేసేయగలిగే ధైర్యవంతులుగా తయారు చేసే అంత మాట తీరు మీరు రాబోతోందని చెప్పొచ్చు. కోపతాప ఉద్రేకాలన్నీ చాలా శాతం తగ్గుతాయి. చాలా రకాల సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. భవిష్యత్తు గురించి కూడా బాగా నిర్ణయాలు తీసుకోగలుగుతారని చెప్పొచ్చు. అధిక మొత్తంలో డబ్బులు సంపాదించుకోగలుగుతారు. విద్యార్థులు కూడా కాలేజీలో కానీ స్కూళ్ళలో కానీ కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది. పోటీతత్వం బాగా పెరుగుతుంది. పరీక్షా ఉత్తీర్ణత కనపడుతోంది. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగపరంగా అభివృద్ధి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, స్థాన బదిలీలు ఖచ్చితంగా కనపడుతున్నాయి. ఆత్మస్థైర్యం బాగా పెరుగుతుంది. ఉద్యోగ సమస్యలు పరిష్కారం అవుతాయి. స్త్రీలకు కూడా సంతానంతో సంతోషము, కుటుంబంతో ఆనందము, విందు వినోద సౌఖ్యము, వస్తుప్రాప్తి, పుట్టింటి నుంచి శుభవార్త వినే అవకాశాలతో పాటుగా విభిన్నంగా ఉండడానికి, ప్రత్యేకంగా ఆలోచించడానికి, ప్రత్యేకంగా పనిచేయడానికి ఆసక్తి చూపిస్తారు. అందరినీ ఆకర్షించుకునే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేయగలుగుతారు స్త్రీలు. ఇక వ్యాపారస్తులు కూడా వ్యాపారపరంగా అధిక లాభాలు కనపడుతున్నాయి. తక్కువ పెట్టుబడులు పెట్టి ఎక్కువ లాభాలు ఎలా పొందాలి అనే ఆలోచనలు బాగా చేయగలుగుతారు. అలాగే అన్ని రంగాల వారికి కూడా వ్యాపారపరంగా నిర్ణయాలు బాగుంటాయి. పెట్టుబడులు బాగుంటాయి. వృద్ధి బాగుంటుంది. డబ్బు సంపాదన కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే ఈ సంవత్సరం మీరు చేసుకోవలసినటువంటి గ్రహదోష పరిహారాలు ఏమిటి, దేని చేసుకుంటే మీకు ఇంకా బాగుంటుందంటే కనుక శనికి, బుధుడికి, రాహువుకి, కుజుడికి, రవికి, గురుడికి కూడా నవగ్రహ జపాలు చేయించుకోవడం, లేదా ఈ గ్రహాలకు జపాలు చేయించుకోవడం. అలాగే నవగ్రహ శాంతి, చండీ హోమము, లక్ష్మీ కుబేర హోమము, ధన వశీకరణ హోమము చేసుకున్నట్లయితే కనుక మీకు చాలా అద్భుతమైనటువంటి స్థాయికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అంటే ఈ జపాలు హోమాలు చేసుకోవాలని కుతూహలం మీకు ఉన్నట్లయితే కనుక కింద కనపడుతున్నటువంటి నెంబర్ల ద్వారా మాకు ఫోన్ చేసినట్లయితే, మమ్మల్ని సంప్రదించినట్లయితే మీకు ఈ జపాలు హోమాలు మా పీఠంలో నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ కార్యక్రమాల్లో చేయించుకోవాలన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు. ఇక మీకు కలిసి వచ్చేటటువంటి నెంబర్లు, లక్కీ నెంబర్లు 9, 1, 6 మీకు బాగా కలిసి వస్తాయి. కలిసి వచ్చే తారీఖులు కూడా 9, 18, 27, 7, 2 తారీఖులు మీకు బాగా కలిసి వస్తాయి. కలిసి వచ్చే వారాలు ఆదివారము, సోమవారము, మంగళవారము, గురువారము మీకు బాగా కలిసి వస్తుంది. కాబట్టి ముఖ్యంగా కలిసి వచ్చేటటువంటి రంగులు ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగులు మీకు బాగా కలిసి వస్తున్నాయి. కాబట్టి వీటిని సద్వినియోగపరచుకున్నట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటానుకోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాలు చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.